మున్సిపల్ కౌన్సిల్ మీటింగులు అంటే కుస్తీలు కుంఫూలు కరాటేలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్కనే మారిపోతున్నాయి ఈ నడుమ. నిమ్మలంగా ఒకలెంకి ఇంకోలు మాట్లాడేది లేనే లేదు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేది లేనే లేదు. అధికార పార్టీలు సై అంటే అపోజిషన్ పార్టీలు నై అంటారు. వాళ్ళు అవునంటే మనం కాదు అనాల్సిందే అని కంకణాలు కట్టుకొని మీటింగ్లకు వస్తున్నట్టున్నారు. ఈడ ఆడ ఏం తేడా లేదు, అంతటా అదే పరిస్థితి. ఇక చూడుర్రి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ మీటింగ్లో ఎంత రచ్చ అయిందో. నిన్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీల కౌన్సిల్ సభ్యుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే గౌరవ సభ్యులు గీ తీర్ల కయ్యాలు పెట్టుకుంటున్నారు. ఇక బతిలాడి నచ్చజెప్పి యాష్టకొచ్చినట్టుంది. కుర్చీలకే లేచి ఎట్లా గదిరిచ్చిండో చూడు చైర్మన్ రఘు సారు. కూసోరి కూసోరి కూర్చుంటారా లేదా, ఫస్ట్ కూర్చొని మాట్లాడండి అని గట్టిగా గదిరిచ్చిండు. మరి ఎందుకు ఇట్లా అంటే చెప్తే అస్సలే ఇంటలేరట సభ్యులు. ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకోళ్ళు అడ్డం పడుతున్నారట. ఇట్లా కాదని చెప్పి అట్లా గదిరిచ్చిండు అన్నట్టు. అయితే పాపం ఈ చైర్మన్ రఘు సారు వట్టి మున్సిపల్ చైర్మనే కాదు, డాక్టర్ సాబ్ కూడా మబ్బుల 5 గొట్టంగా పోయి దవాఖానలో ఆపరేషన్ చేసిండట. ఇక టైం అయిపోతే బాగుండదని చెప్పి చక్కగా మున్సిపల్ మీటింగ్కి వచ్చిందట. మళ్ళా పోయి ఇంకో ఆపరేషన్ కూడా చేసేది ఉందట. ఇక ఆకలి మంట, చెప్తే ఇంటలేరన్న మంట, ఆ మంట ఈ మంట అన్ని పెట్టుకొని అందరినీ గదిరిచ్చి కూసబెట్టిండు. సూపర్ 6 పథకాలు మోసం అనుకుంటా ముచ్చట మొదలుపెట్టిండట ఎమ్మిగనూరు 6వ వార్డు కౌన్సిలర్ శివకుమార్ అన్న. కథమవు అట్టెట్ట మాట్లాడుతున్నావు అని అడ్డంబడి మైకు గుంజిరట సైకిల్ పార్టీ కౌన్సిలర్లు. ఇక అట్టట్ట పంచాయతీ పెద్దగా ఈ పోడియం కాడికొచ్చి కుస్తీ పట్లు పట్టుకునే దాకా పోతే చైర్మన్ సారిట లేచి గదిరిచ్చిండు. కానీ మున్సిపాలిటీల మీటింగులు అంటేనే కొట్లాటలు తాకులాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క తయారైతుంది నడుమ. గ్రౌండ్ లెవెల్లో ప్రజల సమస్యలు తీర్చే సెంటర్లు కావాల్సిన పాలనా కేంద్రాలు పార్టీల బల ప్రదర్శనలకు కేంద్రాల లెక్క మారుతున్నాయి. ఇట కాదు కానీ మున్సిపల్ మీటింగులు కొట్లాటలు కయ్యాలు లేకుండా జరగాలంటే ఏవాళ్ళు సీటు మందం వాళ్లకు సపరేట్ గా ఓ గ్లాస్ చాంబర్ పెట్టించి ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళు మైక్ కట్ చేసి పెడితేనే ఓ పద్ధతిగా నడిచేటట్టున్నాయి మీటింగ్లు. లేకపోతే ఈ గౌరవ సభ్యుల నడుమ అగౌరవంగా కొట్లాటలు ఆధిపత్య పోరాటాలతోటే పుణ్యకాలం పూర్తయ్యేటట్టుంది అనుకుంటున్నారట. ఈ నడుమ మున్సిపాలిటీలలో జరుగుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల నడుస్తున్న ఆధిపత్య పోరాటాలు, అవిశ్వాస తీర్మానాలు, బల నిరూపణలు, క్యాంపు రాజకీయాలు చూస్తున్న కామన్ పబ్లిక్ అంతా.